హలో క్లాస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టుడే సెషన్. సో ఇంతకు ముందు మనం సెషన్లో డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. అట్లాగే ప్లానింగ్ ఎలా జరుగుతుంది మన భారతదేశంలో అనేటువంటి దాన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇవాళ మరొకసారి క్విక్గా అది రీక్యాప్ చేసుకొని అట్లాగే మన యొక్క టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డిఫరెంట్ డెఫినేషన్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, స్మాల్ ఇస్ బ్యూటిఫుల్, గాంధీ గారు ఏం చెప్పారు దీని గురించి, ఇట్లాంటి విషయాలను కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకున్న తర్వాత ఇవాల్టి టాపిక్లోకి ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. రైట్. సో ఇంతకుముందు మనం నేర్చుకున్నది ఇది. సో డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. సో రిసోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. దే ఆర్ వైటల్ ఫర్ ద హ్యూమన్ సర్వైవల్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మెయింటైనింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. మన రోజువారీ అవసరాల కాడి నుంచి మనకి చాలా రకాలుగా ఉపయోగపడేటువంటివన్నీ కూడా రిసోర్సెస్ అని మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత వీటిని ఫ్రీ గిఫ్ట్స్ అని చాలా మంది ఎందుకు భావిస్తారు, ఎందుకంటే మనకి న్యాచురల్గా ఇవన్నీ దక్కుతాయి కాబట్టి అనేటువంటిది. యాజ్ ఎ రిజల్ట్ హ్యూమన్ బీయింగ్స్ యూజ్ దెమ్ ఇండిస్క్రిమినేట్లీ అండ్ దిస్ హ్యాస్ లెడ్ టు ద ఫాలోయింగ్ మేజర్ ప్రాబ్లమ్స్. చాలా ప్రధానమైనటువంటి సమస్యగా ఇది తయారైంది అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే డిప్లీషన్ ఆఫ్ రిసోర్సెస్, ఎలా డిప్లీట్ అవుతున్నాయి రిసోర్సెస్, ఎందుకు రిసోర్సెస్ డిప్లీట్ అవుతున్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. రిసోర్సెస్ డిప్లీషన్ ఎలా జరుగుతుంది? మొట్టమొదటిగా టు సాటిస్ఫై ద గ్రీడ్ ఆఫ్ ఫ్యూ. ఎప్పుడైతే కొంతమంది మాత్రమే రిసోర్సెస్ని కంట్రోల్ చేస్తున్నారో అప్పుడు వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం దీన్ని వాడుకుంటున్నారు కాబట్టి అప్పుడు అవి వేస్ట్ చేయటం జరుగుతుంది. వాటిని వేరే విధంగా యూజ్ చేసుకోవటం, స్వార్థంగా యూజ్ చేసుకోవటం అనేటువంటిది జరగటం మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే అక్యుములేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ఫ్యూ హ్యాండ్స్, కొంతమంది చేతిలోనే మనకి రిసోర్సెస్ అనేవి కంట్రోల్ ఉండటం వలన మన సొసైటీని రెండుగా అది డివైడ్ చేస్తుంది. ఇట్ హ్యాస్ డివైడెడ్ ద సొసైటీ ఇంటూ టూ సెగ్మెంట్స్, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, రిచ్ అండ్ పూర్గా డివైడ్ చేయడం జరిగింది. ఇండిస్క్రిమినేట్ ఎక్స్ప్లాయిటేషన్, విచక్షణ రహితంగా, అంటే ఎటువంటి రేషనల్ లాజిక్ లేకుండా రిసోర్సెస్ని కావలసినంత దానికంటే కూడా ఎక్కువగా వాడేసుకోవటం వలన రిసోర్సెస్ హ్యాస్ లెడ్ టు గ్లోబల్ ఇకలాజికల్ క్రైసిస్. విపరీతమైనటువంటి ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి? అసమానత, అంటే అది బ్యాలెన్స్డ్గా ఉండకపోవటం. ఆ బ్యాలెన్స్ అనేది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అది మనకి ప్రమాదంగా తయారయ్యి మనకి ఓజోన్ లేయర్ డిప్లీషన్ అవ్వచ్చు, గ్లోబల్ వార్మింగ్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ల్యాండ్ డిగ్రేడేషన్, ఇట్లాంటివి అనేకం మనం చూస్తూ ఉంటాం. సో ఇండిస్క్రిమినేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్ జరిగినటువంటి సందర్భంలో మనకి గ్లోబల్గా ఒక ప్రమాదకర స్థాయిలో ఇవి ఉండటం మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ రకంగా ఉండటాన్ని మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. మరి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ అనేది మనం తీసుకున్నట్లయితే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేదే మనకున్నటువంటి సొల్యూషన్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, దీని గురించి ఎవరెవరు ఏం చెప్పారు అనేది మనం తీసుకున్నట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నప్పుడు మనకి సస్టైన్ చేసుకుంటూ, సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ దీని యొక్క ఫుల్ మీన్స్ డెవలప్మెంట్ షుడ్ టేక్ ప్లేస్ వితౌట్ డ్యామేజింగ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద ప్రజెంట్ అండ్ షుడ్ నాట్ కాంప్రమైజ్ విత్ ద నీడ్స్ ఆఫ్ ద ఫ్యూచర్. మనకి అభివృద్ధి అనేది జరుగుతూనే, అభివృద్ధి జరగకూడదని ఎవరు చెప్పట్లేదండి. అభివృద్ధి జరగాలి, జరుగుతూనే మనకి ఎన్విరాన్మెంట్ అంటే ప్రకృతి డ్యామేజ్ అవ్వకుండా అలాగే డెవలప్మెంట్ జరగాలి. దాంతోపాటు
ముందు తరాల వాళ్ళకి సంబంధించినటువంటి నీరు, గాలి, ఇవి న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ న్యాచురల్ రిసోర్సెస్ అనేవి మనమే వాడేసి వాళ్ళకి డ్రైగా ఇవ్వకుండా వాళ్ళ యొక్క నీడ్స్ని మనం సేఫ్ గార్డ్ చేయాలి అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి హైలైట్ చేస్తున్నారు. మరి ఇదే ఒక పాయింట్ని మనం తీసుకున్నట్లయితే మనకి రయో డి జెనారియో ఎర్త్ సమిట్ అనేటువంటిది ఒకటి జరిగింది. ఈ రయో డి జెనారియో ఎర్త్ సమిట్ అనేది ఏం తెలియజేస్తుంది మనకి అనేది మనం తీసుకున్నట్లయితే మనకి రయో డి జెనారియో అనేది ఒక ప్లేస్ నేమ్. ఆ ప్లేస్లో ఏ సమిట్ జరిగింది? ఎర్త్ సమిట్ జరిగింది. ఈ ఎర్త్ సమిట్ ఏం చెప్తుంది? 1992లో జరిగింది ఎర్త్ సమిట్. సో ఇది జూన్లో జరిగింది. జూన్ 1992లో జరిగింది. రయో డి జెనారియో అనేటువంటి ప్లేస్లో జరిగింది. మోర్ దాన్ 100 హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్, 100 దేశాలకి సంబంధించినటువంటి అధిపతులు కానీ హెడ్స్ కానీ ఈ ప్రాంతానికి వచ్చారు. ఇట్లాంటి ఒక సమిట్ జరగటం ఫస్ట్ టైం ఇలాంటి ఒక సమిట్ జరిగింది. దిస్ సమిట్ వాజ్ కన్వీన్డ్. ఇది ఎందుకు తీసుకున్నారు, ఎందుకు ఇలాంటి ఒక సభని ఏర్పాటు చేసుకున్నారు అని అంటే అడ్రస్సింగ్ అర్జెంట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. మనకి ఏదైతే ఇక్కడ ఇండిస్క్రిమినేట్ యూస్ వలన వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేటువంటిది మనం డిస్కస్ చేసుకున్నాము. ఆ ఇండిస్క్రిమినేట్ యూస్ నుంచి వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి వీళ్ళు దానికి సొల్యూషన్స్ ఏమి ఇవ్వాలి, మనం ప్రజలకి ఎలా మనం దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దానికి మనం ఎలా దీనికి సొల్యూషన్ కనుక్కోవాలి, హౌ టు ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ ద అర్జెంట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి నష్టానికి ఎలాంటి సొల్యూషన్ తీసుకోవాలి అనేటువంటిది వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యారు. ఆ డిక్లరేషన్ ఏదైతే వాళ్ళు ఫైనలైజ్ చేశారో దాన్ని గ్లోబల్ క్లైమేటిక్ చేంజ్, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ యొక్క ప్రకృతికి సంబంధించినటువంటి మార్పుల్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేటువంటి దాన్ని, ఎట్లా దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక ఆస్పెక్ట్ని వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఆ దాంట్లో తీసుకున్నటువంటి డిస్కషన్ లేదా సైన్ చేసినటువంటి డిక్లరేషన్ అదేంటి, అందరూ కలిసి ఒప్పుకొని తీసుకున్నటువంటి నిర్ణయాన్నే మనం డిక్లరేషన్ అంటాం. ఈ సభ ప్రకటిస్తుంది అంటారు కదా, అట్లా ప్రకటించింది అనమాట. సో రయో కన్వెన్షన్ ఏం చెప్పింది అని అంటే గ్లోబల్ ఫారెస్ట్ ప్రిన్సిపల్స్, వాళ్ళు అడాప్ట్ చేసుకోవాల్సింది గ్లోబల్ ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ మనం పెంచుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మనం అడవుల్ని పెంచుకోవాలి అనేది చెప్పారు. అట్లాగే అడాప్టెడ్ అజెండా 21 ఫర్ అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ద 21st century. అజెండా 21 అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అట్లాగే మనకి 21st century అన్నప్పుడు మనకి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది అంటే 2001 కాడి నుంచి 2099 వరకు కూడా మనకి ఇది 21st century గానే పిలువబడుతుంది. కాబట్టి ఈ శతాబ్దంలో మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు, దానికి గాను మనం చేపట్టాల్సినటువంటి పనులు, ఇవన్నీ కూడా మనకి ఇందులోనే మనం డిస్కస్ చేసుకోవటం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ మనం ఎలా డిస్కస్ చేసుకుంటున్నాం, ఎలా చేస్తున్నాం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. సో అజెండా 21 అనేది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అజెండా 21 అంటే ఏంటి? అజెండా 21లో మనకి వీళ్ళు ఇక్కడ అప్రూవ్ చేశారు. మనం అందరం కూడా అజెండా 21 అనే దాన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా వాడుకోవాలి అనేటువంటి దాన్ని వాళ్ళు తెలియజేశారు. సో ఈ అజెండా 21 ఏంటి అనేది జనరల్గా మనకు డౌట్ వస్తుంది కదా. అజెండా 21 ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అజెండా 21 అన్నప్పుడు మనకు వచ్చేటువంటిది ఏంటంటే అజెండా 21 ఈజ్ ఏ డిక్లరేషన్ సైన్డ్ బై ద వరల్డ్ లీడర్స్ ఇన్ 1992. ఎవరైతే ఈ మీటింగ్లో రయో మీటింగ్లో అందరూ కూడా జాయిన్ అయ్యారు కదా, వాళ్ళు మోర్ దాన్ 100 హెడ్స్, 100 దేశాలకి సంబంధించినటువంటి హెడ్స్ జాయిన్ అయ్యారు. కాబట్టి ఈ హెడ్స్ అందరూ ఇక్కడ జాయిన్ అయినటువంటి క్రమంలో సో వాట్ డిడ్ దే డిసైడ్ అన్నప్పుడు వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్, ఒకటి వాళ్ళు గ్లోబల్ ఫారెస్ట్ ప్రిన్సిపల్ అనేది వాళ్ళు ఒప్పుకున్నారు టు అడ్రస్ ద ఇమ్మీడియట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. ఈ గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ లేయర్ డిప్లీషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ల్యాండ్ డిగ్రేడేషన్, ఈ ఇష్యూస్ని సాల్వ్ చేయాలనుకున్నారు. దాంతోపాటు వీళ్ళు
ఎజెండా 21 అనేది డిక్లేర్ చేశారు. మరి ఈ ఎజెండా 21 అంటే ఏంటి అనేది గ్యారంటీగా మనకి 1 మార్క్ క్వశ్చన్గా వస్తుంది. ఈ ఎజెండా 21 ఏంటి అని అంటే ఇది ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు. రయో డి జెనీరోలో జరిగినటువంటి మీటింగ్. ఎవరు తీసుకున్నారు? యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. వీళ్ళు ఈ యొక్క డిసిషన్కి రావటం జరిగింది. ఈ డిసిషన్లో వాళ్ళు ఏమని తీసుకున్నారు అని అంటే, ఇక్కడ ఇట్ ఈజ్ ఎన్ ఎజెండా టు కంబాట్. ఇది ఏంటండి అంటే ఇది ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం. మా ఉద్దేశం ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ఏదైతే జరుగుతుందో దాని వలన వస్తున్నటువంటి పేదరికం, అనారోగ్యం లేదా రకరకాలైనటువంటి ఈ డిసీజెస్, మనకు వస్తున్నటువంటి కొత్త రకమైనటువంటి డిసీజెస్ వలన కావచ్చు, త్రూ గ్లోబల్ కోఆపరేషన్ అందరం కలిసి పనిచేసుకుంటూనే అందరి యొక్క మేలు కోసం, కామన్ ఇంట్రెస్ట్ అందరం బాగుండాలి కాబట్టి మ్యూచువల్గా ఒకరితో ఒకరు సహాయ సహకారాల్ని, మ్యూచువల్ నీడ్స్ అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్ చేసుకుంటూ ఒకరి యొక్క అవసరాలు ఒకరు తీర్చుకుంటూ, అలాగే షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే తమ యొక్క బాధ్యతలను పంచుకుంటూ, మనందరికీ ఉన్నటువంటి కామన్ బాధ్యత ఏంటి? మనం అందరం బాగా బతకాలి. కాబట్టి దానికోసం మనం అందరం ఒకరితో ఒకరు సహకరించుకొని మన యొక్క ప్లానెట్ని బాగా అభివృద్ధి చేసుకోవటానికి 1 మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎజెండా 21. ఈ ఎజెండా 21 అసలు ఏంటంటే చాలా సింపుల్ అండి. ఎజెండా 21 ఈజ్ దట్ ఎవ్రీ లోకల్ గవర్నమెంట్ అన్నప్పుడు ఇక్కడ ఆ దేశ ప్రభుత్వం అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇక్కడ నేషనల్ గవర్నమెంట్, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. సో నేషనల్ గవర్నమెంట్ షుడ్ డ్రా ఇట్స్ ఓన్ లోకల్ ఎజెండా. ఇప్పుడు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కో రకమైనటువంటి డిమాండ్స్ ఉండొచ్చు, అవసరాలు ఉండొచ్చు. కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకొని మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తీసుకొని దాని ప్రకారం మీరైతే ఈ సమస్యని సాల్వ్ చేసుకోండి. అదే ఎజెండా 21. అంటే ద ఎవ్రీ లోకల్ గవర్నమెంట్ విల్ డ్రా ఇట్స్ ఓన్ లోకల్ ఎజెండా. గ్లోబల్గా మనం చేయాల్సింది ఏంటి? అడవులను పెంచుకోవటం, ఇండస్ట్రియల్ పొల్యూషన్ తగ్గించుకోవటం, ల్యాండ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవటం, ఇవన్నీ మనం గ్లోబల్గా అందరం చేయాల్సిందే. వీటితో పాటు మన యొక్క సమస్యల్ని తగ్గించుకోవటానికి మనం అజెండా 21 అనేటువంటి దాన్ని ఒకటి చేసుకుందాము. ఈ అజెండా 21 ద్వారా స్థానికంగా మీకున్నటువంటి సమస్యల్ని మీరు రెక్టిఫై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఆ నిర్ణీతమైనటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆర్థిక, సామాజిక, భౌగోళిక పరిస్థితులు అంటే సోషల్, ఎకనామిక్, అట్లాగే జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్ విల్ బి ఇన్ఫ్లుయెన్సింగ్ ద సిచ్యువేషన్. కాబట్టి అక్కడికి మీకు ఏది అనుకూలంగా ఉంటే దాన్ని మీరు పెట్టి, మీకు ఇది ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ని తగ్గిస్తుందండి అంటే చెయ్యండి, పేదరికాన్ని మనం చెయ్యండి అని చెప్పడం జరిగిందను. దాన్నే ఎజెండా 21 అని కూడా అంటాం. సో ఇది మనకి ఇలా జరుగుతుంది. అలాగే మనం ప్రీవియస్ సెషన్లో రెన్యూబుల్ ప్లానింగ్, అలాగే ప్లానింగ్ ఆఫ్ రిసోర్సెస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ ప్లానింగ్ ఆఫ్ రిసోర్సెస్ ఎందుకు అవసరం అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకు అవసరము అని అంటే మనకి ప్లానింగ్ ఆఫ్ రిసోర్సెస్ అనేది మీరు చూస్తే an equitable distribution of resources has become essential for sustained quality of life and global peace. ప్రపంచవ్యాప్తంగా సమానంగా అన్ని దేశాలకి అన్ని రిసోర్సెస్ గనక ఉన్నట్లయితే మనకి ఎట్లాంటి ఆర్థిక అసమానతలు అనేవి ఉండేటువంటి అవకాశమే లేదు. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. రియాలిటీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. వై ఇట్ ఈస్ డిఫరెంట్ అంటే బికాస్ ఆఫ్ ద జియోగ్రఫికల్ కండిషన్స్, హౌ ది ఎర్త్ ఈస్ ఫార్మ్డ్, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో దేర్ ఫోర్ ఇప్పుడు ఏమవుతుంది, కొంతమంది చేతిలోనే ఉంటున్నాయి కాబట్టి ప్లానెట్ డేంజర్లో ఉండేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ, సమస్త మానవ జాతికి ప్రమాదం ఉన్నప్పటికీ కూడా
దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ అనేటువంటి విషయం మనకు అర్థం. కాబట్టి దానికి సంబంధించి మనం ఈ యొక్క బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని తీసుకురావాలి. ఫ్యూచర్ జనరేషన్స్కి సంబంధించినటువంటి రిసోర్సెస్ని సేఫ్ గార్డ్ చేసుకుంటూనే, మన యొక్క అవసరాలను తీర్చుకుంటూనే ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి అనేటువంటి ఒక డిసిషన్ అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది. దాన్నే మనం ఏమంటున్నాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నాం. ఇందులో భాగంగానే మనం రిసోర్స్ ప్లానింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. కొన్ని ప్రాంతాల్లో అయితే విరివిగా ఉన్నటువంటి రిసోర్సెస్ ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కారణమైనవి. కొన్ని ప్రాంతాల్లో రిసోర్సెస్ లేకపోవటం వలన అక్కడ మనకి డెవలప్మెంట్ అనేది పెద్దగా రాలేదు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి దేశాన్ని సమతుల్యంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే మనకి ప్లానింగ్ కమిషన్ అని, 5 years ప్లాన్స్ అని, ఇట్లా రకరకాలుగా మనం ప్లాన్ చేసుకున్నాం. వాటి గురించి కూడా మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాం. సో క్విక్గా మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే సెల్ఫ్ సఫిషియన్సీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో రిసోర్స్ ప్లానింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి డిఫరెంట్ స్టెప్స్ ఏమిటి అనేది కూడా మనం చూస్తే, ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిసోర్సెస్, ఇన్వెంటరీ ప్రిపరేషన్ అంటే లిస్ట్ ఆఫ్ రిసోర్సెస్ ప్రిపేర్ చేయటం, దాంట్లో ఉపయోగించేటువంటి మెథడ్స్ సర్వేయింగ్, మ్యాపింగ్, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్, అలాగే మెజర్మెంట్ ఆఫ్ రిసోర్సెస్, అలాగే ఇవాల్వింగ్ ఏ ప్లానింగ్ స్ట్రక్చర్ చేసుకోవటం, అట్లాగే మరి డెవలప్మెంటల్ ప్లాన్స్ని మనకున్నటువంటి రిసోర్సెస్ని మ్యాచ్ చేసుకుంటూ 5 year ప్లాన్స్, అలాగే కాలనైజేషన్ అంటే మనకి హిస్టారికల్గా మనకి ఇలా అవటానికి కారణం ఏంటి, హిస్టారికల్ రీజన్ ఏంటంటే కాలనైజేషన్ ఏదైతే మనకి జరిగిందో ఆ కాలనైజేషన్ వలన, అంటే మనల్ని బ్రిటిషర్స్ కాలనీస్గా పెట్టుకొని వాళ్ళు తమ యొక్క అభివృద్ధి కోసం, తమ యొక్క దేశాని కోసం మన యొక్క రిసోర్సెస్ని వాడుకొని వాళ్ళు అభివృద్ధి చెందారు. సో అట్లాంటి ఒక సందర్భం మనం చూసాం. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేశారు, మన ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేశారు, మనకు సరైనటువంటి టెక్నాలజీ లేకుండా చేశారు, మన ప్రాక్టీసెస్, మన ట్రెడిషన్స్ మనకి ఇబ్బంది ఉండేటట్టుగా చేసుకొచ్చారు. సరే ఏది జరిగినా సరే అది ఆ చారిత్రక నేపథ్యం మనకు ఉంది కాబట్టి కొన్ని ప్రాంతాలు, ఉదాహరణకి వాళ్ళకి ఏదైనా ఒక వస్తువును తీసుకెళ్ళటానికి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగా కావాలి. రైల్వేస్, రోడ్వేస్, అట్లాగే మనకి షిప్ పోర్ట్, ఇట్లాంటివి కొన్ని డెవలప్ చేసి, అంటే కొంత ఏరియా వరకు కూడా వాళ్ళ యొక్క మార్క్ని ప్రజెంట్ చేయగలిగారు. ఉదాహరణకి ముంబై కానీ లేదా కోల్కతాలో కానీ షిప్పింగ్ మనకి బాగా జరిగేది, అక్కడి నుంచి బాగా పంపించుకునేవాళ్ళు వాళ్ళ దేశానికి వస్తువు. ఇట్లా రకరకాల కారణాల వలన మనకి కొన్ని ఏరియాల్లో డెవలప్మెంట్ ఉన్నప్పటికీ కూడా సహజంగా అయితే మన రిసోర్సెస్ అన్నిటిని కూడా వాళ్ళు తీసేసుకున్నారు, తీసుకెళ్ళిపోయారు, వాళ్ళ దేశం యొక్క అభివృద్ధికి వాడుకున్నారు అనేటువంటిది అయితే మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. మరి దీని సొల్యూషన్ ఏంటండి, సొల్యూషన్ ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే, కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్లో భాగంగా మనకి గాంధీ గారు ఒక మంచి మాట అన్నారు. గాంధీ గారు ఏమన్నారంటే, ఎప్పుడైతే ఒక మనిషికి సంబంధించినటువంటి ఆశ విపరీతంగా పెరిగిపోతుందో అప్పుడు మన ప్రపంచంలో ఉన్నటువంటి ఈ రిసోర్సెస్ అన్నీ కూడా సరిపోవు మనకి. నేను ఏమంటారంటే చాలా కరెక్ట్గా ఒక చిన్న స్టేట్మెంట్లో చెప్పారు, దేర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీ వన్స్ నీడ్. మనకి ప్రతి ఒక్కరికి కూడా అవసరానికి సరిపోయేంత ఉంది, కానీ గ్రీడ్ అంటే అత్యాశకి సరిపోయేంత లేదు అనేటువంటి ఒక పాయింట్ ఆయన చెప్పడం ద్వారా, ఏ ఒక్క వ్యక్తి అత్యాశ పడినా అది మనకి విపరీతమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తుంది, దానివల్ల అందరికీ కూడా ప్రమాదంగా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది. ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ ఉంది, ప్రతి ఒక్కరి యొక్క అవసరానికి సరిపడా అంత అయితే ఉంది. కానీ ఏదైనా ఒక వ్యక్తి గ్రీడీగా అంటే సెల్ఫిష్గా స్వార్థపూరితంగా కనుక ఆలోచించినట్లయితే సరిపోదు, ఒక్క వ్యక్తికే సరిపోదు అని ఆయన ఎప్పుడో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇట్లాంటి ఒక ఆలోచననే మనకి వ్యక్తం చేసినటువంటి మరొక వ్యక్తి ఉన్నారు. ఆయనే గాంధీ గారి యొక్క ఫిలాసఫీని కొంచెం అటు ఇటుగా అదే పాయింట్ ఆయన కూడా చెప్పడం జరిగింది.
అది ఏం చెప్పారంటే ఆయన, మనం ఇక్కడ చూడొచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్ ద క్లబ్ ఆఫ్ రోమ్ వీళ్ళు అడ్వకేటెడ్ రిసోర్స్ కన్జర్వేషన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఏ మోర్ సిస్టమాటిక్ వే ఇన్ 1968. గాంధీ గారు చెప్పినటువంటి పాయింట్ని వీళ్ళు మరొక విధంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకొంచెం సిస్టమేటిక్గా చెప్పారు. ఆయన కొంచెం తాత్వికంగా ఆ, ఎందుకు ఇది ఏం చేసుకుంటాం మనం దానం అనేటువంటి ఒక పాయింట్లో చెప్పేదానికంటే కూడా వీళ్ళు ఇంకొంచెం ప్రజెంటేషన్స్ చదవటం, దాన్ని అనాలిసిస్ చేయటం, ఆ రకంగా వీళ్ళు చేశారు. కాబట్టి సిస్టమేటిక్ వే, స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చారు. సో వీళ్ళు ఏమన్నారంటే సబ్సిక్వెంట్గా 1974లో గాంధీ గారి యొక్క ఫిలాసఫీనే మరొక రకంగా ప్రజెంట్ చేశారు. ఇది స్క్యూమేకర్ అనేటువంటి ఆయన రాశాడు. ఆయన యొక్క బుక్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనేటువంటి దాంట్లో ఆయన ప్రజెంట్ చేశారు. ఇది సెమినల్ కాంట్రిబ్యూషన్ విత్ రెస్పెక్ట్ టు ద రిసోర్స్ కన్జర్వేషన్. మనం రిసోర్సెస్ని ఎలా వాడుకోవాలి అనేటువంటి దానిపైన జరిగేటువంటి రీసెర్చ్ వర్క్కి సంబంధించినటువంటి దాన్ని ఆయన ప్రజెంట్ చేయడం జరిగింది. సో అదే ఈ సెమినల్ కాంట్రిబ్యూషన్ అంటాం. సో ఈయన విత్ రెస్పెక్ట్ టు రిసోర్సెస్, మనం రోజువారీ అవసరాల కోసం వాడుకునేటువంటి రిసోర్సెస్ని మనం ఎలా వాడాలి అనేటువంటి దానికి బ్రంట్లాండ్ కమిషన్ రిపోర్ట్ అనేటువంటిది 1987లో వాళ్ళు పబ్లిష్ చేశారు. ద రిపోర్ట్ ఇంట్రడ్యూస్డ్ కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. వాళ్ళు చెప్పారు మొట్టమొదటిసారి ఇలాంటి ఒక కాన్సెప్ట్ అనేది ఉంది, సస్టైనబుల్గా మనం డెవలప్ అవ్వాలి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటండి అన్నప్పుడు, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ ఎ మీన్స్ ఫర్ రిసోర్స్ కన్జర్వేషన్. మనకున్నటువంటి రిసోర్సెస్ని కాపాడుకోవటానికి ఇది ఒక రకమైనటువంటి పద్ధతి అనేటువంటి లాజిక్ని వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే సబ్సిక్వెంట్గా పబ్లిష్ అయినటువంటి బుక్లో, ఆ బుక్ పేరేంటంటే అవర్ కామన్ ఫ్యూచర్ అనేటువంటి బుక్లో అనదర్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ వాజ్ మేడ్ అట్ ద ఎర్త్ సమిట్ ఇన్ 1992. సో మొత్తంగా మనం చూసినట్లయితే గాంధీ గారు చెప్పినటువంటి దాన్ని వాళ్ళు మార్చి చెప్పారు, అలా లేదా తర్వాత తెలుసుకున్నారు అనుకుందాం. పోనీ గాంధీ గారి ఫిలాసఫీని అర్థం చేసుకొని స్మాల్ ఇస్ బ్యూటిఫుల్, తక్కువగా ఉండాలి రిసోర్సెస్ని, ఎవ్రీబడి వాడుకునేటట్టు వీలుగా ఉండాలి, స్మాల్గా అంటే కొంచెం కొంచెం కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి, అలాగే అందరి యొక్క కామన్ ఫ్యూచర్ ఉండాలి అని అంటే ఆ బ్రంట్లాండ్ కమిషన్ రిపోర్ట్లో ఆమె ఏం తెలియజేశారు, 1987లో వచ్చినటువంటి రిపోర్టు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని వాళ్ళే అడ్వకేట్ చేశారు. అడ్వకేట్ చేయటం అంటే చెప్పటం, తెలియజెప్పటం. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నప్పుడు బ్యాలెన్స్ డెవలప్మెంట్ అనొచ్చు, లేదా మన యొక్క అవసరాలను తీర్చుకుంటూనే అభివృద్ధి చెందుతూనే ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి కావాల్సినటువంటివన్నిటిని కూడా మనం జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండగలిగేటట్టు మనం ఇది చేయటం అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఇవి ఈ రోజుకున్నటువంటి కీ పాయింట్స్. సో నెక్స్ట్ మాడ్యూల్లో మనం ల్యాండ్ రిసోర్సెస్ చూద్దాం. నాకు కొంతమంది రిక్వెస్ట్ చేశారు, సార్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి ఆన్సరింగ్ ఎలా ఉండాలి అనేటువంటిది ఒకటి అడిగారు. సో డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి మాడ్యూల్ కూడా ఒకటి రిలీజ్ చేద్దాం. అలాగే కొంతమంది సార్ క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నారు పాయింట్ ఒకటైతే, రెండోది ఏంటంటే చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయా. చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అంటే మీకు ఎవ్రీ చాప్టర్ తర్వాత ఒక 20 మార్క్స్ క్వశ్చన్స్, ఒక చిన్న టెస్ట్ లాంటిది పెట్టాలి అని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇన్సిస్ట్ చేస్తుంది. ఒక చిన్న టెస్ట్ పెట్టి పిల్లలకి ఎంతవరకు అది అర్థమైంది, ఎంతమంది ఇది చేసుకోగలుగుతున్నారు అనేటువంటి దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి అనేటువంటి ఒక పాయింట్ని కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మనం బేసిక్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మనం చూసినప్పుడైతే మనకి ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉన్నాయి, 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ డిస్కస్ చేసుకున్న తర్వాత ఎలా మీరు చదివితే బాగుంటుంది అనేది నేను చాప్టర్ అయిన తర్వాత జనరల్గా ఈ చాప్టర్లో నుంచి వచ్చేటువంటి మేజర్ క్వశ్చన్స్ ఏంటి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ప్రీవియస్ పేపర్స్లో లేదా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ఏం అడిగారు, ఇట్లాంటిది ఒక డిస్కషన్ అనేది కూడా మనం పెడతాం. సో దాన్ని బట్టి మీకు కొంత ఐడియా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క చాప్టర్ నుంచి ఫుల్గా క్వశ్చన్స్ అయితే రావు. కాబట్టి ప్రతి చాప్టర్లో నుంచి మ్యాక్సిమం 8 to 10 మార్క్స్
వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఏ ఆస్పెక్ట్ టచ్ చేస్తారు అంటే మనకి జనరల్ ఐడియా ఉండాలి. ముందు ఎస్ఏ రాయాలంటే ఎట్లా రాయాలి, 1 మార్క్ క్వశ్చన్స్లో అయితే ఎలా గెస్ చేసుకోవాలి, ఇట్లాంటి లాజిక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. మీకు ఇంకేమన్నా కావాలి అని అంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు సాధ్యమైనంత వరకు త్వరగానే రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ.